ఎప్పుడైతే ఈ చర్మం ఒకటే ఇన్వాల్వ్మెంట్ కాకుండా మెల్లగా అంగానికి కూడా పాకితే, అంగానికి కూడా ట్రాన్స్ఫర్ అయితే, అంగానికి కూడా అతుక్కుంటే దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. సో బెలనైటిస్ తర్వాత వచ్చే కండిషనే బెలనోపాస్థైటిస్. మనం కనుక బెలనైటిస్ అప్పుడే మనం సరిగ్గా చూసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక అది బెలనోపాస్థైటిస్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బెలనోపాస్థైటిస్గా కన్వర్ట్ అయితే సర్జరీ కొంచెం టఫ్ ఉంటుంది. ఆయన చూడడానికి కాస్మెటిక్ రిజల్ట్స్ కూడా సరిగ్గా రావు. ఎందుకంటే చర్మం అంతా అతుక్కొని ఉంటుంది. అతుకులంతా తీసుకుంటూ లోపలికి వెళ్ళాలి. సో ఎవరికైనా కనుక డయాబెటీస్ ఉంది అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీకు బెలనైటిస్ ఉందా లేదా. ఒకవేళ ఉన్నా లేకపోయినా ప్రికాషనరీ మెథడ్గా ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే డయాబెటీస్ ఉంది అని తెలియగానే మనం ఇమ్మీడియట్గా సర్కంసిషన్ సర్జరీ చేయించుకోవాలంటే సుంతి ఆపరేషన్ ఖత్నా అంటాం కదా, అది చేయించుకోవడం 100% ఉత్తమం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అతుకులంతా అయిపోతుంది కాబట్టి వెనక్కి రాదు చర్మం. వెనక్కి రాకపోవడం వల్ల స్ట్రక్ అయిపోయి మొత్తం తెల్లటి జిగురులాగా రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీనికి మందులతో ఎటువంటి సొల్యూషన్ ఉండదు. మందులు వాడడం వల్ల టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. ఈ డిజీజే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. కొన్ని రోజులు అయితే అదంతా కాదే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంత వెడల్పు ఉన్న చర్మము క్రాక్స్ రావడం వల్ల స్లోగా దగ్గరికి అయిపోతుంది. అంటే ఈ అటాక్ వచ్చినప్పుడు ఎంత వెడల్పు ఉందో నెక్స్ట్ అటాక్ వచ్చే వరకు సన్నగా అవుతుంది, ఇంకా నెక్స్ట్ అటాక్ వచ్చే వరకు ఇంకా సన్నగా అయిపోతుంది. సో ఈచ్ అటాక్కి మెల్లగా చర్మం అనేది దగ్గర అయిపోవడం మీరు గమనించుకోవచ్చు.